హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు డీమార్ట్కి వెళ్తున్నాము. చిన్న మినీ వ్లాగ్లా తీద్దాం అనుకుంటున్నాను. మనోడికి హెల్మెట్ అంటే చాలా ఎలర్జీ అనమాట. నేను అస్సలు ఒప్పుకోను, పెట్టుకునేంతవరకు అస్సలు ఒప్పుకోను అనమాట. అదే డిస్కషన్ జరుగుతుంది. సో మినీ వ్లాగ్ చేయాలని చిన్న థాట్ వచ్చి వెంటనే మీతో మాట్లాడుతున్నాను అనమాట. సరే కానీ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసేయండి. చూద్దామా వ్లాగ్? ఎంతమందికి డీమార్ట్ ఎమోషన్ కమెంట్ చేయండి. ఓకే, నేను వైజాగ్ మధురవాడ డీమార్ట్కి అయితే వెళ్తున్నాను. ఓకే, లెట్స్ గో. గైస్ అయితే వచ్చేసాము డీమార్ట్కి. వీడు మా అక్కల కొడుకు అన్నమాట. చాలా మేధావి చదువులోని. ఓకేనా, మీకు డీమార్ట్ చూపిస్తా. పదా పదా. తెలిసిందే కదా, వెళ్ళగానే టీ పౌడర్సే ఉంటాయి. తాజ్ మహల్ ఇంట్లో వాడతారనమాట. అలా ఖాళీగా ఉంది గైస్, ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు. సో త్వరగా అయిపోవచ్చు మన పని. ఎప్పుడు చూడండి రష్ రష్ రష్. ఈరోజు మాత్రం అలా కాదు, చాలా ఖాళీగా ఉంది కదరా. ఖాళీగా ఉందా? నేను మోస్ట్లీ గ్రాసరీస్కే వెళ్తాను డీమార్ట్కి. చాలా వరకు నేను ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్నీ కొనేస్తానమాట. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా అసలు ఎక్కను, చాలా వరకు ఎక్కను. చాలా రేర్ వెళ్ళటం పైకి. సో ఇక్కడైతే గ్రాసరీస్ కోసమే వస్తానన్నమాట. అండ్ అంతకుముందు డీమార్ట్, చాలామంది డీమార్ట్ 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 అంటారు. ఏంటో అని నేను వెళ్ళేదాన్ని కాదు. ఎక్కువగా మోర్‌లో, స్పెన్సర్స్‌లో ఇక్కడ ఇలానే తీసుకునేదాన్ని అనమాట. ఒక్కసారి మా మమ్మీతో వెళ్ళాననమాట. వెళ్ళి చూసాను ప్రైసెస్. అవి చాలా లో ప్రైసెస్ ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఏంటా అని చెప్పేసి గూగుల్ చేస్తే డీమార్ట్ వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో, ఆ డీలర్స్‌తో మాట్లాడుకొని తక్కువ కాస్ట్‌లో మనకిస్తారని గూగుల్‌లో ఉందనమాట. సరేలే అని టేస్ట్ చేశాను. గ్రాసరీస్ కూడా పర్లేదు. సెకండ్, థర్డ్ క్వాలిటీ అయినా కూడా బానే ఉన్నాయన్నమాట. సో, ఇంక అప్పటినుంచి మనీ సేవ్ చేసుకుందామని డీమార్ట్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. లైక్ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి డీమార్ట్‌లోనే తీసుకుంటున్నానన్నమాట గ్రాసరీస్. ప్రైస్ చూస్తానే కానీ అంత ఏమి ఎస్టిమేట్ చేయను. ఏదో చూసేస్తున్నాను బడ్జెట్‌లో తీసుకొని, ఏదో కాలిక్యులేట్ చేసుకున్నట్టు. ఇంత పెద్దగా తీసుకుంటున్నాము కవర్‌లో అంటే అది మాత్రం ఇడ్లీ రవ్వే. ఇడ్లీ రవ్వ మాత్రమే ఇంత క్వాంటిటీలో తీసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్ అయితే కంపల్సరీగా తీసుకుంటా. ఇంట్లో బాగా ఇష్టము బ్రోస్‌కి. అండ్ సమ్ ఆయిల్ అన్నమాట. సోప్స్, ఆయిల్స్. సో గైస్ అయిపోయింది షాపింగ్ అయితే. 4842 బిల్ అయింది. బిగ్గెస్ట్ బిల్ అనమాట. పాప్కార్న్ తీసుకున్నాం కదా. పాప్కార్న్ తీసుకున్నాము. పాప్కార్న్ ఉందా? ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి? చీజ్, చీజ్ మసాలా, బటరా? మసాలా లేదా? మసాలా ఉంటుంది. ఎంత? మసాలానా? ఒకటే కావాలి. చీజ్ నాకు ఆర్డర్ కావాలి. మమ్మీకి అలా కాల్ చేస్తూనే ఉన్నాను. ఏం కావాలి? ఏం తీసుకోవాలి? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? అంటే బయట పాప్‌కార్న్ దొరుకుతుంది తీసుకురా అని పర్టిక్యులర్‌గా చెప్పిందనమాట. అందుకే ఇక్కడ పాప్‌కార్న్ తీసుకుంటున్నాను. అండ్ చాలా సార్లు నేను బ్యాగ్స్ మర్చిపోయి బుద్ధి తెచ్చుకొని ఈరోజు ప్రీ ప్లాన్డ్‌గా బ్యాగ్స్ తెచ్చుకున్నాననమాట. సో, అంత వరీ అవ్వకుండా ఈజీగా అయిపోయింది. ఎప్పుడు చూడు డీమార్ట్‌లో రూ. 35 పెట్టి కొంటానా, అదైతే అస్సలకి ఎటూ సరిపోదు. అండ్ పక్కనకి పడిపోతా ఉంటాయి. అందులో పెట్టిన థింగ్స్ కూడా ఉండవన్నమాట. సో, లక్కీగా ఈరోజైతే 2 బ్యాగ్స్ తీసుకొచ్చాము. కరెక్ట్‌గా సరిపోయినియి. హ్యాపీగా ట్రాలీలో అన్నీ కూడా బ్యాగ్‌లో వేసేస్తున్నాననమాట.
ఇంక ఈ లగేజ్‌తో, ఈ బ్యాగులతో వెళ్ళటం కష్టం కదా! బైక్ పైనొచ్చాం కదా! అందుకని చెప్పి నేను ర్యాపిడో అయితే బుక్ చేశాను. యాక్చువల్‌గా టైమ్ అయితే 10 మినిట్స్ చూపిచ్చింది కానీ వెంటనే వచ్చేసింది. అందుకే హర్రీగా అవైతే పెట్టేస్తున్నాననమాట. తిందామని చిప్స్ తీసుకున్న ఆటోకి వెయిట్ చేసేటప్పుడు లేస్ తిందామని లేస్ తీసుకున్నా కానీ ఆటో వెంటనే వచ్చేసింది. నేను చాలా వరకు షుగర్స్ తినను, కూల్ డ్రింక్స్ తాగను గైస్. చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్‌తో బయటకి వెళ్తే మాత్రం ఆహ్, చేస్తా ఉంటాననమాట. ఒక్క కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నానే కానీ ఈరోజు చాలా బాధపడుతూ తీసుకున్నాను. అండ్ ఐ నెవర్ టేస్టెడ్ అనమాట. అస్సలు టేస్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళ కోసమే తీసుకున్నాను. అండ్ చెప్పా కదా! ఆటో అయితే వెంటనే వచ్చేసింది ర్యాపిడో. ఎందుకనేసంటే నార్మల్ ఆటోస్ చాలా అవైలబుల్‌గా ఉంటాయి. కానీ ఇంటి వరకు రావన్నమాట. అందుకే ర్యాపిడో బుక్ చేయాల్సొచ్చింది. నార్మల్‌గా అయితే 20 రూపీస్‌తో వెళ్ళిపోవచ్చు. బట్ ఎంత 110 రూపీస్ అయితే ర్యాపిడో అయింది. సో, అది ఫ్రెండ్స్ వాడినైతే పంపించేసాను సామాన్లతో. నాకు పావని దగ్గర పనుందనమాట. నేను బయటికెళ్తున్నాను. సో, నాకు ఈ బ్లూ కలర్ లేస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే బైక్ పైన వెళ్ళిపోతాననమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? చిన్న మినీ వ్లాగ్. చాలా క్యాజువల్ వ్లాగ్, చాలా కామన్‌గా ఉండే వ్లాగ్. మనందరి లైఫ్‌లో, మనందరి ఇళ్లల్లో జరిగేదే అయినా ఏదో అలా తీసి పెట్టాననమాట. మీకు వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా ఉంటాను. Love you all guys. Take care. Bye bye. See you soon in the next vlog. Bye bye.